బాగా అర్థం అవడానికి మాట చెప్తాను నేను. తల్లిదండ్రులుగా మీరు అందరూ ఉన్నారు, మీ బిడ్డలు మీ దగ్గరకు వచ్చి ఎగ్జామ్ ఎట్లా రాయాలి అంటే ఎగ్జామ్ ఫీజు ఎట్లా కట్టాలి, స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలని మీ దగ్గర చింతపడుతున్నారు అనుకోండి. తండ్రి ఏమంటాడు? తండ్రి ఏమంటాడు? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, ఫీజు కట్టేది నేను కదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అంటారా అన్నారు. తండ్రి మనకు ఆయన కూడా అదే చెప్తున్నాడు, మీరెందుకు బాబు టెన్షన్ పడుతున్నారు మీ బతుకు గురించి, పుట్టించింది నేను కదా, బ్రతికిచ్చేది నేను కదా, మిమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళాలో కూడా నిర్ణయించేది నేను కదా, మరి మీరెందుకు చింతపడుతున్నారు మీ బ్రతుకు కోసము? నా పైన వదిలేయండి. అయితే మీరు చేయవలసిన పని అంటే నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి. చిన్నపిల్లవాడు చేయవలసిన పని స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, అంతే వాడు చేయాల్సింది, ఇంకేం చేయొద్దు. వాడు మిగతాన్ని ఆలోచిస్తే వాడు చదువు పాడైపోతుంది. అదేవిధంగా మనము కూడా మన జీవితంలో ఏమైపోతుందో అని ఆలోచించుకుంటూ బ్రతికితే దేవుడిచ్చిన ఈ జీవితం పాడైపోతుంది. గమనించండి, దేవుడిచ్చిన ఈ జీవితం, ఈ సమయం పాడవుతుంది. కాబట్టి ఆ సమయంలో ఏం చేయాలి? ఒకటి, కష్టపడి పని చేయాలి. రెండు, ఇంకోటి చాలా ఇంపార్టెంట్ మాట దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. పని చేయమంటావా, దేవుని మహింపరచమంటావా అంటే నీ పనిలో దేవుని మహింపరచు అంటాడు దేవుడు. నీ యజమానికి నమ్మకంగా ఉంటూ దేవుని మహింపరచు అంటున్నాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యంను వెతకడం అంటే నువ్వు నీ ముందుకు వస్తున్న ప్రతి ఒక్క పనిని నువ్వు చేస్తూ ఆ పనిలో దేవుడిచ్చిన నీ సామర్థ్యం అంతా కూడా అక్కడ వాడి కష్టముతో నీ పనిని చేసి నీ యజమాని సంతోషపెట్టినప్పుడు దేవుడు సంతోషపడతాడు.